చైనా ఒక మ్యాప్ భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ దగ్గర ఉంది, లడక్ వాళ్ళది అని చెప్పేసి వాటి పేర్లు మార్చి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు తాజాగా ఒక పోస్టల్ స్టాంప్ వేశారు. వాళ్ళ పోస్టల్ దాని మీద పోస్టల్ మ్యాప్ వేశారు. అది పబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ చైనాది. ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఇదేంటది? పెకింగ్ 1917 నాటి చైనాకి సంబంధించి. అందులో చాలా స్పష్టంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు దాని పార్ట్లో లేవు. అరుణాచల్ ప్రదేశ్ ఆ మ్యాప్లో లేదు. అవి భారతదేశంలో భాగంగా కొంత ఉంది, అలాగే టిబెట్లో భాగంగా కొంత ఉంది. అంటే ఆనాడు చైనాలో లేవని ఆనాటి మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది. మరి అట్లాంటిది ఇప్పుడు తనదేనని ఎలా చెప్తోంది? సింపుల్ లాజిక్. టిబెట్ని ఆక్రమించుకునే సందర్భంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టిబెట్ మీద విజయం సాధించింది చైనా. కాకపోతే ఆనాడు ఆ యుద్ధానికి సహకరించిన వాడు జవహర్లాల్ నెహ్రూ. పైగా దానికి సాక్షి సంతకం పెట్టాడు యుద్ధంలో చైనా గెలిచిందని. కాబట్టి టిబెట్లోని పార్ట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్, టిబెట్లో పార్ట్ అయినటువంటి లడక్ కూడా మాదే అంటుందన్నమాట. అసలు లాజిక్ అది.